దేశంలోని కీలకమైన విమానయాన సంస్థ ఇండిగో సేవల్లో తీవ్ర అంతరాయం కొనసాగుతోంది. శంషాబాద్ ఎయిర్పోర్టులో 28 విమానాలు, బెంగళూరు విమానాశ్రయంలో మరో 42 విమానాలు రద్దయ్యాయి. చాలా చోట్ల విమానాలు ఆలస్యంగా నడుస్తూ ఉండడంతో ఎయిర్పోర్ట్ సిబ్బందిపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇండిగో సంస్థకు చెందిన ప్రతి 3 విమానాల్లో 2 ఆలస్యంగా నడుస్తున్నాయి. గత 2 రోజుల్లోనే ఈ సంస్థకు చెందిన దాదాపు 300కు పైగా విమానాలు రద్దయ్యాయి. ఢిల్లీ ముంబై, ఢిల్లీ బెంగళూరు, ముంబై బెంగళూరు వంటి కీలక మార్గాల్లో ప్రయాణించే విమానాలు ఎక్కువగా ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. చిన్న చిన్న సాంకేతిక సమస్యలు, ప్రతికూల వాతావరణం, విమానాశ్రయాల్లో రద్దీతో పాటు సిబ్బంది కొరత వల్ల ఇలా జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. I want him here right now. What is happening this? I want him right now. Within 5 minutes. Cool way na. దేశవ్యాప్తంగా ఇండిగో సర్వీసుల ఆటంకానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మణికంఠ అందిస్తారు. మణికంఠ. శ్రీనివాస్, ఇండిగో సంస్థకు చెందిన విమానాలు ఆలస్యంగా రాకపోకలు సాగించడం, అలాగే మరికొన్ని రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఇండిగో సంస్థకు సంబంధించిన వెబ్సైట్ లో చిన్నపాటి సాంకేతిక సమస్యలతో పాటు సిబ్బంది రోస్టరింగ్ నిబంధనలు విమానాలకు రద్దుగా తెలుస్తుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి వివిధ రాష్ట్రాలకు వెళ్లాల్సిన 28 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. అలాగే దేశం నుంచి అలాగే అంతర్జాతీయంగా శంషాబాద్ కు రావాల్సిన 27 ఇండిగో విమానాలు ప్రస్తుతం వాటి ప్రయాణాలు కూడా రద్దయినట్లుగా కూడా తెలుస్తుంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో కూడా మొత్తం దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా అన్ని ఎయిర్పోర్ట్ లో ఇండిగో సంస్థకు సంబంధించిన విమాన ప్రయాణాలు రద్దవుతూ ఉన్నాయి. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో దేశవ్యాప్తంగా 38 ఇండిగో విమానాలు రద్దయి, ముంబై విమానాశ్రయంలో కూడా ప్రస్తుతం 33 విమాన ప్రయాణాలు రద్దయినట్లుగా కూడా తెలుస్తుంది. చాలా చోట్ల ఇండిగో సంస్థకు సంబంధించిన విమానాలు 8 గంటలు ఆలస్యంగా నడుస్తూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటికే ఇండిగో సంస్థకు సంబంధించిన సర్వీసులు 35% పడిపోయినట్లుగా తెలుస్తుంది. ప్రతిరోజు ఇండిగో సంస్థ దేశవ్యాప్తంగా 2200 విమానాలు నడుపుతూ ఉంది. అయితే ప్రస్తుతం ఈ 2 రోజుల్లో 300కు పైగా ఇండిగో సంస్థకు సంబంధించిన విమానాలు ప్రయాణాలు రద్దయినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే అసలు విమాన ప్రయాణాలు ఎందుకు రద్దవుతున్నాయని ప్రయాణికులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండిగో సంస్థ ప్రవర్తనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే గత 2 రోజుల్లో 300 విమాన ప్రయాణాలు కూడా రద్దయ్యాయి. సో దీనిపై ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రధానంగా ఇండిగో ఎయిర్లైన్స్ ఇప్పటికే స్పందించింది. అసలు ఆ విమానాలు ఎందుకు రద్దవుతున్నాయి అనే దానిపై కూడా ఒక స్పష్టమైన క్లారిటీ కూడా ఇచ్చింది. దీనిపై ఫ్లైట్ టైం లిమిటేషన్ FTL నిబంధనలు అనేది కొత్తగా ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది. ఈ నిబంధనల ప్రకారం ప్రతి పైలట్లకు అలాగే సిబ్బందికి ఎక్కువ సమయం విశ్రాంతి ఇవ్వాలని ఆదేశాలు అయితే పేర్కొంది. సో వీటి కారణంగా సిబ్బందికి ఎక్కువ విశ్రాంతి ఇవ్వాల్సి వస్తుంది. అందువల్ల సిబ్బంది కొరత ఏర్పడిందని, దీంతో విమానాలు రద్దవుతున్నాయని, ఈ పరిస్థితి మరో 48 గంటల పాటు ఉంటుందని ఇప్పటికే ఇండిగో సంస్థ అయితే ప్రకటించింది. దీనిపై DGCA కూడా స్పష్టమైన క్లారిటీ ఇవ్వాలి. ఎప్పటి నుంచి విమానాలు నడుపుతారు, సిబ్బంది ఎప్పటి పూర్తి స్థాయిలో విధులు నిర్వహిస్తారనే దానిపై స్పందించాలంటూ ఒక ప్రకటన విడుదల చేయాలంటూ కూడా DGCA ఇండిగో సిబ్బందికి అయితే ఆదేశించింది. శ్రీనివాస్. రైట్. థ్యాంక్ యూ మణికంఠ.